హాయ్ గైస్, చాలామంది నన్ను అడుగుతున్నారు మనకి ప్రాప్ ఫామ్లో వచ్చిన పేఅవుట్స్ని మన ఐఎన్ఆర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని. సో ఫస్ట్ మనకి ప్రాప్ ఫామ్ క్రిప్టోలో పేఅవుట్స్ చేస్తుంది. దాన్ని మీరు బిట్గెట్కి కానీ లేదంటే బైనాన్స్కి కానీ బైబిట్ కానీ మీకు ఎందులో అకౌంట్ ఉంటే అందులోకి మీరు విత్డ్రాల్ పెట్టుకోండి. విత్డ్రాల్ పెట్టిన తర్వాత మనకు ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేయడం చాలా కష్టం. సో దానికి నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను. సో మీరు ఫస్ట్ రెడాట్ పే అని చెప్పేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ టైప్ చేయండి మీరు రెడాట్ పే అని చెప్పేసి. ఓకే, రెడాట్ పే అని చెప్పి టైప్ చేస్తే ఇలా మీకు ఈ సింబల్తో ఒక యాప్ కనిపిస్తుంది, రెడాట్ పే క్రిప్టో కార్డ్ అని. సో అది ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ చేయగానే యాప్ ఎలా ఓపెన్ అవుతుంది, మీకు ఫస్ట్ మిమ్మల్ని సైన్ అప్ అవ్వమని అడుగుతుంది. మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మీకు ఇలా ఒక 0 మీ టోటల్ ఎటువంటి ఫండ్స్ ఉండవు కాబట్టి స్టార్టింగ్లో 0 USDT అని చెప్పేసి మీకు చూపిస్తుంది. వన్స్ మీకు యాప్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు డిపాజిట్ చేయండి కొంచెం ఫండ్స్. ఒక $15 అన్నా సరే మీరు డిపాజిట్ చేయండి. లెటర్స్ సే మీకు ఆల్రెడీ క్రిప్టో వచ్చింది కాబట్టి మీకు ప్రాప్ ఫామ్ పే అవుట్ మీ యొక్క ఎక్స్చేంజ్ అకౌంట్కి లైక్ ఇదర్ బైనాన్స్ కానీ బిట్గెట్ కానీ ఏదో ఒక దానికి మీరు దాని నుంచి మీరు ఈ రెడాట్ పేకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయండి. అట్లీస్ట్ ఫస్ట్ $20 అయినా సరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలంటే డిపాజిట్ క్లిక్ చేయండి. డిపాజిట్ క్లిక్ చేసి మీరు ఏ క్రిప్టో కరెన్సీ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు USDT సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, USDTలో ఆన్ చైన్ సెలెక్ట్ చేయండి. ఆన్ చైన్లో మీరు ఏ నెట్వర్క్ అయితే యూస్ చేసి పంపించాలనుకుంటున్నారో ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను TRC20 యూస్ చేయాలనుకుంటున్నాను. TRC20 తక్కువ మనకి ఛార్జెస్ పడితే అట్ ద సేమ్ టైం ఫాస్ట్ కూడా. సో TRC20 సెలెక్ట్ చేశాను. అడ్రస్ మీకు QR కోడ్ 2 ఓపెన్ అవుతాయి. సో ఏదో ఒకటి యూస్ చేసి అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ మీరు దాన్ని మీ యొక్క బిట్గెట్ వాలెట్లో విత్డ్రాల్ క్లిక్ చేసి అక్కడ మీరు పేస్ట్ చేస్తే మీరు దీనికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $20 ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ $లో చూపిస్తుంది. అంటే ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ USDT వర్సెస్ $, ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ మీ దగ్గర ఎంత $, ఉందో మీకు ఫియాట్ కరెన్సీలో చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. సో దీన్ని మీరు INRగా ఎలా యూస్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఇక్కడ కార్డ్ అని చూపిస్తుంది కదా కింద ఆప్షను, ఈ కార్డ్ క్లిక్ చేస్తే మీకు వర్చువల్ కార్డ్, ఫిజికల్ కార్డ్ అని. అంటే యాక్చువల్లీ రెడాట్ పే వాడు మనకి ఏం చేస్తున్నాడంటే ఒక డెబిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాడు, అది వీసా కార్డు. ఓకే, సో ఆ డెబిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్చువల్ కార్డ్కి అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది మీ మొబైల్లో. దానికి $10 అయితే ఛార్జ్ చేస్తున్నవాడు. మీరు కార్డ్ అప్లై చేసుకుంటే ఇక్కడ $10 పే చేసి రైట్. ఫస్ట్ మీ రెడాట్ పేలో $10 ఉండాలి. సో కాబట్టి అందుకే నేను స్టార్టింగ్లో $20 అయినా సరే అట్లీస్ట్ డిపాజిట్ చేయమన్నాను రైట్. సో వన్స్ మీకు ఆ వర్చువల్ కార్డ్ అనేది వచ్చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా మీరు ఈ కార్డ్ని మీరు మన ఇండియన్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, ఎనీవేర్ లిటరల్గా మీరు ఈజీగా కార్డ్ యూస్ చేసి బై చేసేయచ్చు ఏదైనా సరే వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంటే మీ దగ్గర ఉన్న క్రిప్టోని మీరు లిటరల్గా INRలా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ క్రిప్టో మీ రెడాట్ పేలో ఎంత అయితే ఉంటుందో క్రిప్టో మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో USDT అది అలాగే ఉంటుంది USDT, బట్ దాన్ని డైరెక్ట్గా మీరు మీ వర్చువల్ కార్డ్ యూస్ చేసి మీరు దాన్ని స్పెండ్ చేయొచ్చు మన ఇండియాలో. సో ఆ విధంగా మీకు వచ్చిన క్రిప్టో పేఅవుట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మీరు ఎంతైతే మీకు అవసరం ఉంటుందో అంతా మీరు రెడాట్ పేకి ట్రాన్స్ఫర్ పెట్టుకొని దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ కార్డ్లో మీరు ఫిజికల్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక $100 పే చేసి అప్లై చేసుకున్నారంటే మీకు డైరెక్ట్గా పోస్ట్లోనే కార్డు వచ్చేస్తుంది ఫిజికల్ కార్డు. ఆ ఫిజికల్ కార్డు యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్గా క్యాష్ కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు మన ఇండియన్ ATMsలో. బయట మనకు ఉన్నవి SBI, కోటక్, యాక్సిస్ బ్యాంక్ ఇలా ప్రతి ATMలో కూడా మీరు ఈ రెడాట్ పే కార్డు యూజ్ చేసి మీరు లిటరల్గా క్యాష్ విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీరు రెడాట్ పేని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెడాట్ పేని మీరు డైరెక్ట్గా ఎక్కువ క్యాష్ హోల్డ్ చేయడానికి యూజ్ చేయొద్దు. మీకు ఎంత అయితే అవసరమో మీ ఖర్చులకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు 2 lakhs కావాలన్నా, 2 lakhs స్పెండ్ చేయాలనుకున్నా కూడా మీరు $2000 ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోండి. కానీ మీరు 5000, 10,000 USDTని ఇందులో ఎలా హోల్డ్ చేయకండి ఎప్పుడు రైట్. సేవింగ్స్ అకౌంట్ లాగా హోల్డ్ చేయొద్దు. మీరు మీ క్రిప్టోని మీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో బైనాన్స్ అయితే బైనాన్స్, బిట్గెట్ అయితే బిట్గెట్, బైబిట్ అయితే బైబిట్, ఆర్ ఈవెన్ ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ ఇటువంటి వాలెట్స్లో కానీ మీరు హోల్డ్ చేసుకోండి మీ క్రిప్టోని, అక్కడే సేఫ్. అండ్ ఈవెన్ రెడాట్ పే కూడా సేఫే, బట్ రెడాట్ పేని ఎక్కువగా స్పెండింగ్ యూజ్ చేస్తారో సేవింగ్స్కి కాదు.
ఓకే, మీకు ఎంత అయితే అవసరం ఉంటుందో దాన్ని ఈజీగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు యూస్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రెడాట్ పే. అండ్ మీరు ఇంకొక బ్యూటీ ఏంటంటే రెడాట్ పేలో ఇక్కడ యాసెట్స్ క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న టోటల్ యాసెట్స్, అంటే మీరు USDT సెండ్ చేశారనుకోండి, ఆ USDT చూపిస్తుంది ఇక్కడ. ఏ క్రిప్టో అయితే మీరు హోల్డ్ చేస్తున్నారో మీ రెడాట్ పే అకౌంట్లో ఆ క్రిప్టోని ఇక్కడ చూపిస్తుంది. టోటల్ దాని వర్త్ $US ఎంతో పైన చూపిస్తుంది, ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ అని ఉంది కదా అక్కడ, రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు సెండ్ చేయొచ్చు రెడాట్ పేని యూస్ చేసి. మీరు ఇంటర్నల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడాట్ పే మీరు రెడాట్ పే యూస్ చేస్తున్నారంటే ఇంకొక రెడాట్ పే యూజర్కి డైరెక్ట్గా మీరు అమౌంట్ సెండ్ చేసేయచ్చు ఆ రెడాట్ పే యూజర్ యొక్క UID యూస్ చేసి. ఇక్కడ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే సెండ్ టు రెడాట్ పే యూజర్ అని వచ్చింది చూసారా. ఇక్కడ UID సెలెక్ట్ చేసుకొని UID కానీ టైప్ చేశారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు సెండ్ చేయాలనుకుంటే నా UID కానీ మీరు ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ కొట్టి మీరు నెక్స్ట్ ఎంత అయితే అమౌంట్ సెండ్ చేయాలనుకున్నారో మీ అకౌంట్ నుంచి అంతా టైప్ చేస్తే మీ అకౌంట్లోంచి డెబిట్ అయిపోయి ఆ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి ఈజీగా. ఆ విధంగా మీరు ఒక రెడాట్ పే అకౌంట్ నుంచి ఇంకొక రెడాట్ పే అకౌంట్కి మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడాట్ పే. అండ్ ఇక్కడ బై క్రిప్టో అని ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ డిపాజిట్ పక్కన, అది యూస్ చేయకండి. ఎందుకంటే మన ఇండియన్ కార్డ్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయవు బ్యాంక్స్ క్రిప్టో బై చేయడానికి. సో మనం ఇక్కడ క్రిప్టో బై చేయడానికి కాదు కదా, మెయిన్ క్రిప్టోని స్పెండ్ చేయడానికి ప్రాబ్లమ్కి ఈ రెడాట్ పేని యూస్ చేస్తాం. ఐ మీన్ ప్రాఫామ్స్ నుంచి వచ్చే పేఅవుట్స్ని మన INRలో యూస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ స్వాప్ అని ఉంది కదా ఆప్షన్, ఈ స్వాప్ ఏంటంటే మీరు ఒక క్రిప్టో నుంచి ఇంకొక క్రిప్టోకి కన్వర్ట్ చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు USDT ఉందనుకోండి, మీరు USDCలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి USDT కన్వర్ట్ కొడితే అయిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ USDT నుంచి BTCకి, BTC నుంచి USDTకి, ఎలా ఎనీ క్రిప్టో నుంచి అదర్ క్రిప్టోకి మీరు స్వాప్ చేసుకోవచ్చు ఈ విధంగా, రైట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడాట్ పే. సో ఈజీగా మీరు జస్ట్ ఓవరాల్గా సమ్మరీ చెప్పాలంటే మీ ప్రాఫామ్ నుంచి వచ్చిన పేఅవుట్ని మీరు ఎయిదర్ మీ వాలెట్, మీ పర్సనల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ బైనాన్స్, బిట్గెట్ లేదంటే ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్, ఇలా దానికి విత్డ్రాల్ పెట్టుకుని దాని నుంచి మీరు ఎంత అయితే స్పెండ్ చేసుకోవాలనుకున్నారో అంతా కూడా మీ రెడాట్ పే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈజీగా మీరు స్పెండ్ చేసుకోవచ్చు రెడాట్ పే వీసా కార్డ్ యూస్ చేసుకొని. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ రెడాట్ పే. థ్యాంక్ యూ. ఇన్ కేస్ మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి రెడాట్ పే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.